హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ. ఆల్మోస్ట్ నేను మీకు చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు, ఎవరిని దీనిలో ఇన్వాల్వ్ చేయట్లేదు కూడా. కేవలం నా లైఫ్లో జరిగిన కొన్ని సందర్భాలని మీతో షేర్ చేసుకోవటానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నా లైఫ్లో ఇప్పటివరకు నేను చాలా చూశాను, చాలా అనుభవించాను. ఒక విధంగా చెప్పాలంటే లెక్క తెలియకుండా ఖర్చు పెట్టిన రోజు నుంచి లెక్కలు వేసుకొని ఖర్చు పెట్టే రోజుకు వచ్చా. ఇంకా అర్థం చేసుకోండి. యాక్చువల్గా మంచితనం అనేది నాకు మోసపోవటానికి తప్పితే బతకటానికి అయితే ఉపయోగపడలేదు. చాలామంది చాలా మాటలు మాట్లాడారు, అన్నీ నాకు బాగానే గుర్తున్నాయి. ఇప్పుడు అది కాదు టాపిక్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి సామాన్యంగా తనకి ఇష్టం లేని మాటల్ని వినాల్సి వస్తుంది. కాబట్టి తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి. తెలివిగలలు ఏం మాటలు ఎక్కడ ఏం మాటలు వాడాలో, ఎంతవరకు మాట్లాడవచ్చో వారికి తెలిసే ఉంటుంది. ఏం చెప్పాలో, ఏది చెప్పకూడదో, ఏది వదిలేయాలో తెలుసుకోవటం కూడా తెలివిగా మాట్లాడటంలో భాగమే. అతిగా మాట్లాడటం వల్ల అవతల వ్యక్తికి మనం చెప్పేది బాగా అర్థమవుతుందని అనుకోలేము. మితంగా మాట్లాడండి, అమితమైన సమాచారాన్ని అందించండి. అజ్ఞానులు అనాలోచితంగా మాట్లాడతారు, జ్ఞానులు ఆలోచించి మాట్లాడతారు. కోపంతోనో కసితోనో మాట్లాడే మాటలు చాలా అనర్థాలకి దారితీస్తుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తన పక్క పొలంలో రైతు మీద అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో ఒక నింద వేశాడు. దానికి ఈయన ఈ మాట అన్న రైతు వచ్చేసరికి ఫీల్ అయిపోయి ఆ రైతుని అసలు అనవసరంగా డైలాగులు వాడాను, అపార్థం చేసుకొని మాట జారాను అది ఇదని చెప్పి బాధపడిపోతూ ఉంటాడు. కానీ ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలన్నా కూడా అవమానంగా ఫీల్ అయిపోయి ఏం మాట్లాడలేడు అనమాట. దానికి ఈయన డైలీ ఎప్పుడు చర్చికి వెళ్తుంటాడు. ఈ చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఫాదర్స్ ఉంటారు కదా, ఫాదర్తో మొరబెట్టుకొని దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చేయండి అది ఇదని చెప్పి సరే అయిపోయింది. ఆ ఫాదర్ ఏం చెప్పారంటే, ఒక సంచి నిండా పక్షి ఈకలనిచ్చి ఆ పక్షి ఈకల్ని ఊరి మధ్యలో వదిలేసి రమ్మన్నాడు. ఈ రైతు అట్టాగే ఊరి మధ్యలో వదిలేసి ఫాదర్ దగ్గరికి వచ్చాడు. ఫాదర్ ఏం చెప్పారు, సరే వదిలేసి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాటిని మళ్ళీ నీ సంచి నిండా సేకరించి తీసుకురా అని చెప్పి పంపించాడు. రైతు అక్కడ అతనికి సాధ్యం కాల, ఇవన్నీ గాలికి ఎగిరిపోయినాయి. రైతు అదే మాట వచ్చి ఫాదర్కి చెప్పాడు. ఫాదర్, నేను ట్రై చేశాను కానీ అవి మొత్తం గాలికి చెల్లాచెదరైపోయి ఎటు పడితే అటు వెళ్ళిపోయినాయి, వాటిని నేను తీసుకురాలేకపోయాను అని చెప్పి ఫాదర్తో చెప్పేసరికి ఫాదర్ అన్నాడు, ఇదే నీ మాటలకి కూడా వర్తిస్తుంది. సునాయాసంగా నువ్వు అనేటప్పుడు, కోపంలో అనేటప్పుడు, మాట్లాడేటప్పుడు అతని మీద మాట దూలావు. మాట జారటం ఈజీయే, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని వెనక్కి తీసుకోలేకపోతున్నావు. నీ మాటల్ని ఈసారైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు మాట జారకుండా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి సముదాయించి పంపించాడు. అసలు నాకు అర్థం కాదు, మన చేతిలో నుంచి కింద జారి పడితే
ఫోన్ స్క్రీన్ పగిలిపోద్దని చెప్పి అంత జాగ్రత్తగా చూసుకుంటామే, అట్లాంటిది ఎదుటి మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎందుకని సూటిపోటి మాటలతో మాట్లాడుతుంటాం? ఏ వాళ్ళ మనసు ఇరిగిపోద్దా? ఇదే సిచ్యువేషన్ ఇవాళ కాబట్టి రేపైనా మనకు వచ్చిందిగా. అందుకే ఎదుటి మనిషి గురించి చులకనగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు కూడా హర్ట్ అవుతారు మనలాగే. మనం ఎట్టా హర్ట్ అవుతామో వాళ్ళు కూడా అట్టాగే హర్ట్ అవుతారు. ఇంకోటి, మనం ఈ ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక 3 విషయాలను కనుక మనం ఆలోచించినట్టయితే వేరే ఎవరి గురించి గబుక్కన నోరు జారమనమాట. అది ఏంటంటే, ఒకటి, నేను మాట్లాడుతున్నది కరెక్టేనా, రెండోది మాట్లాడటం నాకు అవసరమా, 3 నిజాలు తెలియకుండా మాట్లాడటం సంస్కారమేనా. ఈ 3 కనుక మనం అర్థం చేసుకొని ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఈ 3టిని మనం గుర్తుపెట్టుకొని మాట్లాడితే మనం ఎప్పుడు నోరు జారం, ఎవరిని పల్లెత్తు మాట అనం, మన పనేందో మనం చూసుకొని వెళ్ళిపోతాం. వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని మనం అవమానించకుండా ఉంటే చాలు. మనం నోరు జారినందువల్ల వాళ్ళు అవమానపడతారు. ప్లస్ ఇంకా వాళ్ళు ఫీల్ అయిపోయి ఏమైనా అది ఎక్కడి దాకైనా పోవచ్చు. కాబట్టి మనం మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి నా అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.